బ్యూటీస్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే తమిళ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. స్టిచ్చింగ్లో టైం సేవ్ చేసే 10 సీక్రెట్ టిప్స్ని అయితే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోజంతా మషిన్ ముందు కూర్చొని ఎంత పని చేసినా కూడా మీరు అనుకున్న బ్లౌజులు కుట్టలేకపోతున్నారా? చాలా మంది టైలర్లకి ఈ ప్రాబ్లం కుట్టడం రాక కాదు, టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్లనే. నేను మొదట్లో ఇవే తప్పులు చేసేదాన్ని, కానీ చిన్న చిన్న అలవాట్లు మార్చుకున్న తర్వాత అదే సమయంలో ఎక్కువ బ్లౌజులు కుట్టగలుగుతున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 సీక్రెట్ టిప్స్ చాలా యూజ్ అవుతాయి టైలర్స్కి. చివరి 2 టిప్స్ మాత్రం అసలు ఏ టైలర్స్ కూడా షేర్ చేయరు. అవే మీ పనిని మరింత ఎక్కువ అయ్యేలా చేస్తాయి. కాబట్టి వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక మొదటి టిప్ వచ్చేసి, చాలామంది మషిన్ దగ్గరికి వెళ్ళగానే కుట్టడం స్టార్ట్ చేస్తారు, తొందరగా కుట్టాలి అనే ఆత్రంలో. కానీ ఒక 5 నిమిషాలు కుట్టగానే కత్తెర ఎక్కడుంది, చాక్ ఎక్కడుంది, టేప్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటారు. రోజులో 20-30 నిమిషాలు దీనికే వేస్ట్ అవుతుంది. కాబట్టి మషిన్ మీద కూర్చునే ముందు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఏవి ఎక్కడ ఉన్నాయి అని చూసుకొని మషిన్ దగ్గర అన్ని దగ్గర పెట్టుకున్న తర్వాత కుట్టడం స్టార్ట్ చేస్తే మీరు మషిన్ నుంచి లేచి అవసరం ఉండదు. అలాగే వెతకాల్సిన పని అంతకన్నా ఉండదు. టైం అనేది సేవ్ అవుతుంది. ఇక రెండో టిప్ వచ్చేసి, రేపు ఏం కుట్టాలి అనేది ఒక రోజు ముందే ప్లాన్ చేసుకోండి. రాత్రి మీ ఇంట్లో పనులని పూర్తి కాగానే రేపు ఏమేమి కుట్టాలి అని ఒకసారి బయట వేసుకొని రేపు ఎన్ని కుట్టగలుగుతానో అని ఒక ఆలోచన చేసుకొని దాని ప్రకారంగానే ఇవాళనే కట్ చేసుకోండి. నైట్ మనకు ఒక 1 అవర్లో కటింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి రేపు కుట్టేటివన్నీ ఇవాళ కనుక మనం నైట్ కటింగ్ చేసుకున్నామంటే చాలా టైం సేవ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇవాళ కుట్టడం అయిపోయింది, ఇంట్లో పని సరిపోయింది, టైర్డ్ అయిపోయాను అని చెప్పి రేపు చూద్దాంలే అని పక్కా పెట్టేస్తారు. తెల్లారి చూస్తే బ్లౌజ్ కుట్టగానే మళ్ళీ బ్లౌజ్ కటింగ్, మళ్ళీ కుట్టడం, ఇలా చాలా టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఎంతో పని చేసినా అంటూ అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది. ఇంకో పని చేయాలన్నా కూడా పని చేయాలనిపించదు. కాబట్టి కొంచెం ఒక 1 అవర్ మీరు ఎక్స్ట్రా తీసుకొని నైటే బ్లౌజులు కటింగ్ చేశారనుకోండి, అసలు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే డైరెక్ట్ మనం మషిన్ మీద కూర్చోవడమే, మనకి ఇంకో పని ఉండదు. మళ్ళీ వెంటనే ఇంట్లో పని తీరగానే మనం మషిన్ మీద కూర్చుంటాం కాబట్టి మనకి బ్లౌజులు కుట్టడం కూడా ఎక్కువగా మనం కుట్టగలుగుతాం. అన్నీ ఒకేసారి ప్లాన్ చేసి కటింగ్ చేయడం, కుట్టడం, ఇది ప్రొఫెషనల్ బొటిక్లలో ఎక్కువగా ఇదే పద్ధతి ఉపయోగిస్తారు. ఇక మూడో టిప్ వచ్చేసి, మషిన్ ఆగకుండా చూసుకోవడం. మనం మషిన్ కుట్టే ముందే ఆయిల్ వేసి 5 నిమిషాలు స్టిచ్ చేసిన తర్వాత కుట్టడం స్టార్ట్ చేస్తే మషిన్ సులువుగా నడుస్తుంది. అలాగే స్టిచ్ చేసే ముందు మషిన్ని చెక్ చేయండి. సూది బాగానే ఉందా, బాబిన్లో దారం నింపానా లేదా, దారం అయిపోయిందా, ఇవన్నీ ముందుగానే చూసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇక నాలుగో టిప్ వచ్చేసి, మన దగ్గరికి కొంతమంది కస్టమర్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వాళ్ళ కొలతలు ఆల్రెడీ మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎలా అంటే నోట్బుక్లో వాళ్ళ కొలతలు రాయడము, వాళ్ళ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ రాసి నోట్బుక్లో వాళ్ళ కొలతలు రాయడము, లేక వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని సేవ్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ దాంట్లోనే మనం వాళ్ళ కొలతలు రాయడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా కస్టమర్స్కి మన మీద మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది. ఇక ఐదో టిప్ వచ్చేసి, మనకి రోజులో ఒక 5 బ్లౌజులు కుట్టేటి ఉన్నాయి, అందులో 3 బ్లౌజులు ఒకే కలర్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ ఒకే కలర్ బ్లౌజుల్ని ఒకసారే కుట్టేయండి. ఎందుకంటే మనకి దారం బాబిన్స్ నింపేటి, దారం మార్చే పని ఉండదు, టైం సేవ్ అవుతుంది. అలాగే మీరు ఒకేసారి ఒకే కలర్ దారం పెట్టి కుట్టడం వల్ల ఏంటంటే మనకి తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువ పని చేసాము అన్న ఆలోచన రాదు, అలసటగా కూడా అనిపించదు. ఒకసారి ఈ టిప్ని మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, కుట్టినప్పుడే అనిపిస్తుంది అవును కరెక్టే, ఈ టిప్ బాగా పనిచేస్తుంది అని చెప్పి. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్లో మీకు ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. టిప్ నెంబర్ మాత్రం రాయండి. మీ కామెంట్ చదివి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇక ఆరో టిప్ వచ్చేసి, చాలామంది చిన్న విషయాన్ని స్కిప్ చేస్తారు. అదేనండి మషిన్ క్లీన్ చేయడం. కుట్టేటివి ఉన్నాయి, ముందుగా మషిన్ మీద కుట్టాలి, స్టిచ్ చేయాలి అనే ఆలోచనతో మషిన్ ఎక్కుతాను తప్పితే మషిన్ని క్లీన్ చేయాలి, దారాలు ఇరికాయా, సూది ఎలా ఉంది, బాబిన్లో దారాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఏమి చూసుకోము. డైరెక్ట్గా మనం మషిన్ ఎక్కడం వల్ల ప్రాబ్లం చాలా వస్తుంది. కాబట్టి మషిన్ని ఎప్పుడు కూడా క్లీన్ చేసిన తర్వాతనే కూర్చోవాలి. లేకపోతే దుమ్ము పెరిగిపోవడము, దారం ఇరుక్కపోవడము ఇలాంటివి జరిగినప్పుడు మషిన్ పాడే ఒక వారం రోజులు కుట్టకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వారానికి ఒకసారి అయినా కూడా మషిన్ని శుభ్రం చేయాలి. రోజు మషిన్లో ఆయిల్ వేయడం వల్ల మషిన్ ఎక్కువ కాలం ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక ఏడవ టిప్, కస్టమర్స్ మన దగ్గరికి బ్లౌజులు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక కవర్లోనే తీసుకొస్తారు కదా, ఆ కవర్కి ఒక ట్యాగ్ అటాచ్ చేయండి. ఏంటంటే వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు ఏ టైంకి ఇచ్చారో, మనం ఎప్పుడు రిటర్న్ వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ మనం ఆ ట్యాగ్లో నోట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మనకి వెతకాల్సిన పని తప్పుతుంది. అలాగే ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని మనం కుట్టేటప్పుడు ఎప్పుడు ఇవ్వాలి ఒక్కొక్కసారి ఆ ట్యాగ్ చూసుకున్నామంటే ఓహో వీళ్ళకి టైం దగ్గరకు వస్తుంది, ఈ టైంకి ఇవ్వాలి అని మనం కుట్టేస్తాం. అదే అలాగే కవర్ పక్కా పెట్టేస్తే గుర్తుండదు, మర్చిపోతాం. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బ్లౌజులు ఏవో కూడా మనకు గుర్తుండవు, అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కవర్ మీద ఒక ట్యాగ్ అటాచ్ చేసి వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు,
ఎప్పుడు ఇవ్వాలి ఈ డేట్లు మీరు ఫిక్స్ చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. టైం చాలా సేవ్ అవుతుంది. మనకి వెతకాల్సిన పని, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇంకా 8వ టిప్ వచ్చేసి ఒక బ్లౌజ్ పూర్తి కాగానే బ్లౌజ్ ఐరన్ చేయడం, చేతి పంపకం చేసి ప్యాక్ చేయడం ఇలాంటివి అస్సలు చేయకండి. దానివల్ల టైం చాలా వృధా అవుతుంది. మీరు ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈరోజు ఇన్ని బ్లౌజులు కుడతాను అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు అన్ని బ్లౌజులు కుట్టిన తర్వాతనే లేచి ఐరన్ చేయడము, చేతి పంపకం చేయడము, ప్యాకింగ్ చేయడం ఇలాంటివి పెట్టుకోండి. నేను చెప్పే విషయం ఏంటంటే చాలామంది చేతి పంపకాలు కూడా వాళ్ళే చేస్తారు. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. చేతి పంపకాలు ఎప్పుడు కూడా బయటికి ఇవ్వడానికే ప్రిఫర్ చేయండి. మనం ఒక ₹10 కోసం చూసుకుంటే ₹100 మనకి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చేతి పంపకానికి ఎంత లేదన్నా మనకి మినిమమ్ ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. దాంట్లో మనం ఒక సగం బ్లౌజ్ అయితే కుట్టొచ్చు. కాబట్టి చేతి పంపకానికి ఎప్పుడు కూడా బయటికే ఇవ్వండి. దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇక 9వ టిప్ వచ్చేసి మనం అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కుట్టాలి, చూసుకోవాలి అనుకుంటాం తప్పితే మనం పనిచేసే టేబుల్ ఎలా ఉంది, కుట్టే మిషన్ ఎలా ఉంది అని ఎప్పుడు చూసుకోము. కానీ ఫస్ట్ ఇవి మెయిన్ చూసుకోవాల్సినవి క్లీన్గా ఎప్పుడు ఉంచుకోవాలి. అవి అస్తవ్యస్తంగా ఉంటే మన మైండ్ కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది. మనకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏవి కుట్టాలి, ఏవి ఏ డేట్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా గుర్తుండదన్నమాట. మనం పనిచేసే ప్లేస్ క్లీన్గా ఉంటే మన మైండ్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. పని కూడా అంతే తొందరగా అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పని చేసే ప్రదేశాన్ని క్లీన్గా ఉంచుకోవడానికే ట్రై చేయాలి. ఇక 10వ టిప్ వచ్చేసి ఇది చాలా పవర్ఫుల్. మొబైల్ని సైలెంట్లో పెట్టండి. ఈ రోజులలో శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మొబైల్ మాత్రమే. ఒక టైం పెట్టుకోండి. అది 30 నిమిషాల, గంట సేపు అనేది ఒక టైం పెట్టుకొని ఆ టైం మొత్తం స్టిచ్చింగ్ మాత్రమే చేయాలి. మధ్యలో ఫోన్ అసలు చూడకండి. మీ టార్గెట్ పూర్తి కాగానే ఒక 5 నిమిషాలు లేచి నడవండి. టార్గెట్ పూర్తయింది కదా అని మళ్ళీ మొబైల్ చూడకండి. అందులో మనం ఒక్కసారి మొబైల్ చేతిలో పట్టుకున్నామా గంటల తరబడి ఇలా వేస్ట్ అవుతూనే ఉంటుంది తప్పితే మనం మొబైల్ తీసి పక్కన పెట్టాలి అనిపించదు. కాబట్టి లేచి ఒక 5 నిమిషాలు నడిచామా, మళ్ళీ కుట్టేటివి ఉన్నాయా, మనం మళ్ళీ స్టిచ్చింగ్ మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నామా, మళ్ళీ బ్లౌజ్ కుట్టామా ఇలా ఉండాలి. ఈ ఒక్క అలవాటు మీ పనితనాన్ని చాలా మెరుగుపరుస్తుంది. కొన్ని బోనస్ టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు కేవలం 15 నిమిషాలు కొత్త డిజైన్ ఏముంది, కొత్త స్లీవ్స్ ఎలా స్టిచ్ చేస్తున్నారు, కొత్త ఫినిషింగ్ టెక్నిక్ ఏదైనా ఒక నేర్చుకున్నారనుకోండి. ఈరోజు నేర్చుకున్న ఈ చిన్న టెక్నిక్ రేపు మీకు గంటల సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఇవే అండి స్టిచ్చింగ్లో టైం మేనేజ్మెంట్ చేసే 10 సీక్రెట్ టిప్స్. మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మనలాంటి టైలర్స్కి ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా మీకు ఇంకా అలాంటి వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నిస్తానన్నమాట. అలాగే మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తున్నాయా లేదా అనేది కూడా చెప్పండి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తెలియట్లేదు. మీరు ఒక లైక్ చేసినా, ఒక కామెంట్ చేసినా కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనే ఉద్దేశం నాకు కలుగుతుంది. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ మీ వరకు తీసుకురాగలుగుతాను అనే నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో టైలర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.